ఎవ్రీ సండే మన చర్చిలో మన సెర్మన్స్ని వీఆర్ డూయింగ్ యాజ్ అ సిరీస్. కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎన్కౌంటరింగ్ ద రిజన్ లార్డ్. పునరుద్ధానుడైన యేసు ప్రభుని మనం ఎన్కౌంటర్ చేస్తే దాని ద్వారా వచ్చే పర్యవసానముల గురించి మనం వారం వెంబడి వారం సిరీస్ లాగా మనం ధ్యానం చేస్తున్నాం. ఈస్టర్ పండుగ రోజు మగ్దలేనే మరియ ప్రభు అయిన యేసుక్రీస్తును ఆమె గుర్తుపట్టలేదు అనే విషయాన్ని చాలా క్లుప్తంగా ఆ రోజు మనం ధ్యానం చేస్తాం. గుర్తుపట్టని మరియమ్మను యేసు ప్రభు దర్శించి తను తాను ప్రత్యక్షపరుచుకొని మరియాని పిలిచి తన దర్శనాన్ని విసిదపరిచినట్లు మనం ధ్యానం చేస్తున్నాం. ఆ తర్వాత ఫాలోయింగ్ ఫస్ట్ అండ్ సెకండ్ సండేస్లో యేసు ప్రభు శిష్యులకు కనపడిన సన్నివేశాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. శిష్యులకి కనపడి ఆయన డిసైపుల్స్కి పీస్ బీ విత్ యు, వారికి సమాధానం ఇచ్చాడు, వారి మీద ఊది ఆత్మను అనుగ్రహించాడు. ఆ తర్వాత హీ సెంట్ దెమ్ ఇన్ టు ద వరల్డ్, లోకంలోనికి వారిని పంపించాడు. మీరు ఎవరి పాపములు అయితే క్షమిస్తారో అవి క్షమించబడును, ఎవరైతే మీరు నిలిచి ఉండనిస్తారు, హూస్ ఎవర్ సిన్స్ హీ విల్ రిటైన్. దేవుడు మాత్రమే పాపములు క్షమించగలడైతే ఆ ఆధిక్యతను పునరుద్ధానం ద్వారా శిష్యులకు కూడా ఇచ్చినట్లు, అనగా మనందరికి కూడా ఇచ్చినట్లు మనం నెక్స్ట్ సీజన్స్లో చూసాం. లాస్ట్ సండే యేసు ప్రభువుకు మరొకసారి శిష్యుల్ని దర్శించే తలంపు కలిగినప్పుడు, మూడవసారి ఆయన శిష్యుల ఎదుకు వచ్చినప్పుడు ద డిసైపుల్స్ వర్ కన్ఫ్యూజ్డ్. వాళ్ళలో మాట్లాడుకున్నట్లు మనం ఇమాజిన్, అవును జీసస్ సెంట్ us into the world, ఎక్కడ పోమన్నాడు? డిడ్ హీ సెంట్ టు అట్లాంటా ఆర్ కమింగ్ ఆర్ లారెన్స్విల్ ఆర్ నాష్విల్ ఆర్ ఇండియా? ఎక్కడ పంపించాడు? లోకంలోనికి మిమ్మల్ని పంపిస్తున్నానని చెప్పాడు, కానీ he didn't give the details. ఇంత డీటెయిల్స్గా తెలుసుకోవాలి అన్న ఉద్దేశం శిష్యులకు రాలేదప్పుడు. కారణం ఏంటంటే యేసు ప్రభు ఏమంటే వెళ్ళేవాళ్ళు ఎప్పుడు డీటెయిల్స్ గురించి వాళ్ళకి అవసరం రాలేదు. ఐఎమ్ సెండింగ్ యూ ఇన్ టు ద వరల్డ్, లోకంలోనికి మిమ్మల్ని పంపిస్తున్నాను, బట్ వేర్ అన్న క్వశ్చన్ శిష్యుల్ని తీవ్రంగా వెంటాడినట్లు మనం అర్థం చేసుకున్నాం. సో బట్ వేర్ అన్న క్వశ్చన్, ఆ అంబిగ్విటీ గురించి పోయిన వారం ధ్యానం చేశాం. ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకొని పేతురు ముందు వచ్చేసాడు. ఎక్కడికని? పదండి వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి మళ్ళీ మనం చేపలు పట్టుకున్నాం. పీటర్ జంప్ ఫాస్ట్. సుమారు ఇంచుమించు 3 నెలల నుంచి వాడని వలలు తీసి బయలుదేరి సముద్రంలోకి వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. బట్ స్టిల్ జీసస్ డిడ్ంట్ లీవ్ దెమ్ దేర్. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా గందరగోళంలో తిరిగి సముద్రాన్ని ఆశ్రయిద్దామని ఆశించిన వారిని యేసు ప్రభు విడిచిపెట్టి వెళ్లకుండా వారికి మార్గం గుర్తు చేశాడు. యేసు ప్రభు పేతురుతో ఆయన ముచ్చటించాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు అంటాడు, అవును ప్రభు, నీకు తెలుసు. యోహాను కుమారుడు సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? we meditated on the 3 different questions of how Jesus questioned. 3 విధాలుగా యేసు ప్రభు ప్రశ్నించినప్పుడు 3 విధాలుగా పేతురు ఏ విధంగా ఆయనకు జవాబిచ్చడం మనం పోయిన వారు ధ్యానం చేశాం. కానీ ఎక్కడికి వెళ్ళాలి అనే క్వశ్చన్ వాజ్ స్టిల్ వేగ్. సెండింగ్ యూ ఇన్ టు ద వరల్డ్ అని యేసు ప్రభు చెప్పాడు. మూడోసారి సముద్రపు వల దగ్గర 153 గొప్ప చేపలు పడినప్పుడైనా యేసు ప్రభు డీటెయిల్స్ ఇస్తాడేమో మనం ఎక్కడికి వెళ్ళాలో అని ఆశిస్తే వాళ్ళకి చెప్పకుండా వాళ్ళకి ఇవ్వబడిన ఆన్సర్ ఏంటంటే, ఫాలో మీ, మీరు నన్ను వెంబడించండి అని మనం ఒకరితో చెప్తున్నాడు. దాని అర్థం ఏంటంటే సమ్మన్ ఈస్ వాకింగ్ అహెడ్ ఆఫ్ us. యేసు ప్రభు మీరు నన్ను ఫాలో అవ్వండి అని చెప్పాడంటే దానికి అర్థం ఏంటంటే మీ ముందు నేను నడుస్తాను, సో ఫాలో మీ అని ఆ అంబిగ్విటీని, ఆ అన్క్లియర్ స్టేటస్ ఆఫ్ మైండ్ని అంతవరకు ధ్యానం చేశాము లాస్ట్ సండే. పార్ట్ ఆఫ్ ద సిరీస్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎన్కౌంటరింగ్ ద రిజన్ లార్డ్ పార్ట్ 3 ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో 20వ వచనం నుండి 22వ వచనం నుండి 30వ వచనం వరకు మనం చదువుకున్నాం.
అక్కడున్న మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మై షీప్, నా గొర్రెలు నా స్వరం వినను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్యజీవం ఇస్తాను, వాటికి నిత్యజీవం ఇచ్చినాను కనుక అవి ఎన్నడూ నశింపవు, ఎవడును వాటిని నా చేతుల నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతుల నుండి వాటిని ఎవరు దొంగిలించలేరనే మాట మనం చూస్తాం. వీఆర్ గోయింగ్ టు మెడిటేట్ ఆన్ దోస్ వర్సెస్. ప్రైమరీలీ నా గొర్రెలు నా స్వరము విను, నా గొర్రెలు నా స్వరము. సో నన్ను వెంబడించండి అని చెప్పిన యేసు ప్రభు, ఫాలో మీ, గురి లేకుండా లోకంలోకి వెళ్ళండి, ఎటు వెళ్ళాలో తెలియకుండా ఉన్న వారికి యేసు ప్రభు మరలా కనపడి ఫాలో మీ అని చెప్పాడు. ఆ ఫాలోయింగ్ ఎట్లనో ఈరోజు సండేలో మనం చూస్తున్నాం. హౌ టు ఫాలో జీసస్, హౌ టు హియర్ హిస్ వాయిస్. దేవుని స్వరము విని మనం ఎట్లా ఆయన్ని వెంబడించాలి ఇన్ ambiguous situations, in vague situations where we are tempted to go back and fish. తిరిగి చేపలు పడదాము అనే తలంపులు వచ్చే ఆ సమయంలో దేవుని స్వరము నీవు నేను ఎట్లా వినాలి అనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. మరి మనం కనుక ఆలోచించుకుంటే, ఫాలో మీ అని చెప్పిన మాటను మనం కనుక గుర్తు చేసుకుంటే, యేసు ప్రభు ఆ ఫాలో మీకి నా గొర్రెలు నా స్వరము వినును అనే దానికి లింక్ ఉన్నట్లు ఈరోజు శర్మలో మనకు అర్థమవుతుంది. ఈ మనకు చదవబడిన యోహాను సువార్తలో 10వ అధ్యాయం మనం జాగ్రత్తగా గమనిస్తే, యేసు ప్రభు పునరుద్ధానం చెందక ముందు, అంటే అసలు మరణించక ముందు చెప్పాడు మాట. మై షీప్ విల్ హియర్ మై వాయిస్ అని యేసు ప్రభు చెప్తుంటే చాలా లైట్గా తీసుకున్నారు శిష్యులు. కారణం ఏంటంటే ఆయన మాట వినిపించే కాపరి వాళ్ళ ముందున్నాడు, వినటానికి చెవులు వీళ్ళకు ఉన్నాయి, అర్థం చేసుకునే కెపాసిటీ వరకు అర్థం చేసుకుంటారు. సో దే ఆర్ థింకింగ్ దే ఆర్ ఫాలోయింగ్. ఇట్ వాజ్ నాట్ హార్డ్ ఫర్ దెమ్ టు ఫాలో జీసస్ వెన్ జీసస్ వాజ్ అలైవ్. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. యేసు ప్రభు లేడు వారి మధ్య. యేసు ప్రభు లేడంటే నిజంగా ఏంటో వెళ్ళిపోయాడంటే అదిగా అప్పటికే 3 సార్లు వారి దగ్గరకు వచ్చి వాళ్ళని స్ట్రెంగ్తన్ చేసినట్టు చూస్తున్నాం. సో హౌ డు వి అండర్స్టాండ్ ఫాలోయింగ్ ద షెపర్డ్? యేసుక్రీస్తు యొక్క స్వరము గొర్రెలు వినుట ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ రెజరెక్షన్. పునరుద్ధానం చెందినప్పుడు, కాపరి కళ్ళ ఎదుట కనపడినప్పుడు ఆ దేవుని స్వరము ఎలా వినాలి అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మనం గుర్తు తెచ్చుకుంటే, దేవుని స్వరము వినుట అనే అంశము పాత నిబంధన నుంచి వస్తూనే ఉంది. ఎక్కడి నుంచి వస్తుందంటే, ఇన్ఫాక్ట్ మనుషులు సృష్టించబడక ముందు నుంచే వస్తుంది. మనుషులు సృష్టించబడిన దగ్గర నుంచి, క్షమించండి, ఆదాము హవ్వతో వారు పాపం చేసిన తరువాత 3వ అధ్యాయం ఆదికాండంలో 8వ వచనంలో మనం చూస్తాం. ఆదాము హవ్వ చల్లబోటల యెహోవా స్వరము వినెను. దేవుడు అటువైపు సంచారం చేయించుండగా దే హర్డ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరము వారు విన్నారంట. కానీ ఎప్పుడైతే దేవుని స్వరము విన్నారో సిగ్గుతో వాళ్ళు కప్పుకున్నట్టు మనకు తెలుసు. కారణం ఏంటంటే వారి దేవుని స్వరం మాత్రమే వినలే, అంతకుముందు వేరే స్వరం విన్నారు. They got used to hearing some other voice. బహుశా ఫస్ట్ ఈ కాన్సిక్వెన్సెస్ అన్ని మనకు తెలుసు. దేవుని స్వరము కాకుండా వేరే స్వరము వింటాం మనకు కొత్త కానే కాదు. ఎందుకంటే మన చుట్టూ అనేకమైన స్వరాలు ఉంటానే ఉంటాయి. ఆదాము హవ్వలకు మాత్రం అది కొత్త. సో దే వర్ టెంప్టెడ్ అండ్ దాని కాన్సిక్వెన్సెస్ మనకు తెలుసు. దేవుని స్వరము వింటాం అన్న కాన్సెప్ట్ ఇట్స్ నాట్ న్యూ. కానీ మనం గుర్తించాల్సింది ఏంటంటే, మనం ఇష్టపడినా ఇష్టపడకపోయినా, ఒక దైవజనుడు, నేను బుక్స్ ఎక్కువ చదివే దైవజనుడు అంటాడు, సాతాను స్వరం విని ఆ ఏదైనా తోటలో నుంచి ఆదాము హవ్వను వెళ్ళగొట్టినప్పుడు అంట, గాడ్ చేజ్డ్ ఆడమ్ అండ్ ఈవ్, ఎక్స్పెల్ దెమ్ ఫ్రమ్ ఈడెన్, వాళ్ళని బయటకు పంపించాడు కానీ బట్ నాట్ టూ ఫార్. దేవుడు బహుశా ఆయన అంటాడు, హీ ఇమాజిన్స్, బహుశా ఆ ఏదైనా తోట గేట్ దగ్గర ఉండి ఒకవేళ నేను తోలేసాను కాబట్టి వీళ్ళు నిజంగా దూరంగా వెళ్ళిపోతారేమో ఎట్లా అని దేవుడు ఆ టైంలో కూడా గాడ్ వాంటెడ్ టు స్పీక్ టు దెమ్ అన్నట్టు చూస్తున్నాం. సో గాడ్ ఈజ్ రివీలింగ్, గాడ్ ఈజ్ స్పీకింగ్, వీ హ్యావ్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. వీ హ్యావ్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలందరూ కూడా దేవుని స్వరము విని ఆ స్వరాన్ని
ఉన్న ఇశ్రాయేలీయులకు వినిపించిన వారు. మనకు బాగా తెలుసు దేవుని స్వరం, మనం పాడుకున్నాం, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడు ఆలోకించుతున్నాడు అన్న కాంటెక్స్ట్ ఏంటి అసలు ఎక్కడంటే అది సమూయేలు, న్యాయాధిపతుల్లో మొదటివాడు. మరి రాజులకును ఇజ్రాయెల్ సెటిల్మెంట్ పీరియడ్కును ఉన్న మధ్యలో ఆ ట్రాన్సిట్ పీరియడ్ లో ఉన్న గొప్ప ప్రవక్త. ఇంకా దేవుడు ఆ ప్రాఫెసీని ఇన్స్టిట్యూషనలైజ్ చేయక ముందు ఉద్భవించిన గొప్ప ప్రవక్త. ప్రార్థన ద్వారా పుట్టాడు. చిన్నతనంలోనే దేవాలయంలో పెరిగాడు. మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే సమూయేలుకు దేవుని స్వరము వినపడుతుంది, బట్ హీ డిడ్ంట్ నో హౌ టు డిసర్న్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరం ఆయనకు వినిపిస్తుంది కానీ దాన్ని అర్థం చేసుకుంటాం కానీ దాన్ని ఎవరు పిలుస్తున్నారు, ఏంటి దేవుడు పిలుస్తున్నాడు అనే విషయం ఆయనకు అర్థం కాదు. వెళ్ళి ధూపం వేసే సమయం అయిపోయినాక వెళ్ళి ఆ దేవాలయంలో ఆయన పడుకొని ఉంచినప్పుడు సమూయేలు అని దేవుడు పిలిచినప్పుడు ఉన్న ఏలి అక్కడ ఉన్న యాజకుడు నన్ను పిలిచాడేమో అనుకుని వెళ్ళి, చిత్తము నీవు నన్ను పిలిచితేవి కదా అంటే, నేను కాదు వెళ్ళి పడుకో. మరలా ఇట్ రిపీట్స్. ఈ జ్ఞానం ఇంచుమించు నేను సమూయేలు గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం నుంచి నేను ఈ మాటలు మీకు చెప్తున్నాను. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం స్టార్టింగ్ వర్సెస్ మనం చూస్తే, ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ఇట్ వాజ్ రేర్. ఆ టైంలో చిన్న పిల్లవాడైన సమూయేలు దగ్గరకు దేవుని వాక్యం వచ్చింది. ఆ పిల్లవాడి పరిస్థితి ఏంటంటే దేవుని వాక్యం వస్తే ఇది దేవుని వాక్యం అని గుర్తించలేని పరిస్థితి. బట్ స్టిల్ గాడ్ యూజ్ ఏ మ్యాన్ హూ ఇస్ ద ప్రీస్ట్ దేర్. ప్రీస్ట్హుడ్ని నెగ్లెక్ట్ చేసి పిల్లలను సరిగా పెంచలేని అటువంటి మనిషిని కూడా దేవుడు వాడుకొని దేవుని స్వరం ఎట్లా విశ్లేషించాలి, హౌ టు డిజర్న్ ద వాయిస్ ఆఫ్ గాడ్ అనేది నేర్పించడానికి వృద్ధాప్యంలో ఉన్న ఆయన వాడుకున్నాడు. సంఘంలో కొంతమంది డల్గా ఉంటారు. వాళ్ళని చూసి ఈయన దేనికి పనికి వస్తాడు, ఈయన అసలు లాభం లేదు. ఆవిడ పాటలు పాడుతూనే ఉంటుంది కానీ అన్ని శృతి తప్పు, కంచెలు పడుతూనే ఉంటుంది కానీ అంత we give so many titles, కానీ God uses them in a right way. ఏలి ఒక చేతగాని లేకపోతే ఆయన చేయాల్సిన బాధ్యతలు మర్చిపోయిన యాజకుడుగా పాత నిబంధనలో గుర్తింపు పొందిన God used that man to help a prophet to discern the voice of God. దేవుని స్వరము వినిపించడానికి, దేవుని స్వరాన్ని అర్థం చేసుకోవడానికి, వివేచించడానికి జ్ఞానమును యాజకుడు మాత్రం ఆయనకు దయచేసినట్టు చూస్తూ ఉన్నాడు. ఇదిగో నా ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు శిష్యులు ఉన్నారు ఇక్కడ. వీళ్ళ పరిస్థితి ఏంటంటే సమూయేలు పరిస్థితి స్వరము వినిపిస్తున్నది కానీ అర్థం చేసుకోలేకపోతున్నారు. యేసు ప్రభు శిష్యులకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆ స్వరం కూడా వినపట్ల, లెట్ అలోన్ డిజర్నింగ్ ఇట్. దే ఆర్ నాట్ ఈవెన్ ఏబుల్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. ఎట్లా మాట్లాడతాడు దేవుడు, దీన్ని మేము ఏ విధంగా వినాలి? ఆత్మలో we hear many cliches. అప్పుడు దేవుడు నాకు ఏమని చెప్పాడంటే, నేను ఫస్ట్ దేవుడు నాతో మాట్లాడాడని చెప్పిన ఒక సిచ్యుయేషన్ నాకు బాగా గుర్తు. ఆవిడ మా ఇంటికి వచ్చి చెప్పింది, మేము చాలా చిన్నవాడు. ఏమని చెప్పిందంటే, అమ్మ దేవుడు నాకు వచ్చి నీ చేతికున్న గాజులు దాంట్లో ఇవన్నీ తీసేయమని చెప్పాడు. నాకంటే చిన్నపిల్లలు యూస్ టు టీచర్, ఏంటి దేవుడు వచ్చి గాజులు దాంట్లో తీసేయటం ఏమంటే, ఫలానా పని చేయమని చెప్పడం బాగుంటుంది కానీ నువ్వు గాజులు దాంట్లో వేసిపోతే చెప్పడం. దట్స్ ద ఫస్ట్ టైం వీ హర్డ్ హౌ that we can speak that God spoke to me. దేవుడు నాతో మాట్లాడాడని చెప్పగలిగిన మనుషుల మధ్య సంచారం చేయటం మేము మొదటిసారి. యేసు ప్రభు శిష్యులు మాత్రం కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు. మీకు మరొక సన్నివేశం నేను గుర్తు చేసిన తరువాత we'll talk about disciples more. మొదటి రోజుల గ్రంథం చాప్టర్ 19లో ఏలియా అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఎంత గొప్ప ప్రవక్త అంటే ఆయన గురించి అత్యద్భుతమైన అద్భుతములు వ్రాయబడి ఉన్నాయి బైబిల్లో. అప్పటి వరకు లేనటువంటి అద్భుతాలు కూడా వ్రాయబడి ఉన్నాయి. ఒకసారి ఈయన బయలు ప్రవక్తలతో మరి జెజబేలు ద్వారా భయకంపితుడయ్యాడు. ఈ ప్రవక్తలకు నువ్వు మా ప్రవక్తలు చంపావు కాబట్టి నిన్ను నేను చంపుతానని ఆవిడ చెప్పినప్పుడు ఒక భయం పొందాడు. భయం పొంది పారిపోయినప్పుడు వెళ్ళి ఒక చోట బదరి వృక్షం కింద ఆయన కూర్చొని ఉంటే దేవుని దూత వచ్చి ఆయన బలపరిచి రొట్టె నీళ్ళిచ్చి
నీవు చేయాల్సిన జర్నీ ఇంకా ఉంది, నువ్వు లేచి వెళ్ళు వెళ్ళు అని చెప్పినప్పుడు వెళ్ళి అవతల ఉన్న దేవుని పర్వతం దగ్గరికి వెళ్తాడు. పర్వతం దగ్గరికి వెళ్ళి దేవుని కోసం కనిపెట్టాడంటే, లేకుండా అక్కడ వెళ్ళి ఒక గుహలో ఒక రాత్రి అంతా ఉండి హీ కమ్స్ అవుట్ అండ్ స్టాండ్స్ దేర్. అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడు. ద లార్డ్ ఈస్ గోయింగ్ టు పాస్ బై. మోషే దగ్గర దేవుడు ఏ విధంగా దాటిపోయాడు, అదే విధంగా దేవుడు దాటిపోబోతున్నాడు అని ఎవరో మాట్లాడినట్టు ఆయనకు వినపడింది. సో వెళ్ళి ఆ గుహ ముందు దగ్గర ఆశగా వెళ్ళి నుంచినప్పుడు ఒక ప్యాటర్న్ ఉంది. దేవుడు కొండ మీదకి దిగినప్పుడు ఉరుములు వస్తాయి, మెరుపులు వస్తాయి, కొండ కంపిస్తుంది. ఈ ప్యాటర్న్ అంతా ఇట్ హ్యాపెండ్. బలమైన పెనుగాలి వచ్చిందంట. మొదటి రాజుల గ్రంథం చాప్టర్ 19:11. బలమైన పెనుగాలి. ఏరియా చూస్తున్నాడు, దేవుని స్వరం ఇప్పుడు వినపడుతుంది నాకు. నో, హీ డిడ్ంట్ హియర్. ఆ తర్వాత భూకంపం వచ్చిందంట. హీ డిడ్ంట్ హియర్. ఆ తర్వాత మెరుపులు పుట్టాను. గాడ్ డిడ్ స్పీక్. ఇవన్నీ అయిపోయి సద్దు మణిగిన తరువాత మిక్కిలి నెమ్మడైన స్వరము వినిపించింది. ఓన్లీ దెన్ హీ వాజ్ ఏబుల్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. వాట్ ఐ వాంట్ టు సే ఇస్, పాత నిబంధన గ్రంథంలో తండ్రి అయిన దేవుని యొక్క స్వరము వింటము, దేవాది దేవుడు వారి ముందు ప్రత్యక్షంగా లేకపోయినా వింటము, దే గాట్ యూజ్డ్ టు ఇట్. ఇంకా సివియర్ కాన్సెప్ట్ కనుక మనం చూస్తే, మరి బబులోని చెరలోకి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు అక్కడ దేవాలయం లేదు. ఊరిము తుమ్మిము అని చేసి ఆ యాజకులు చేసి దేవుని ఉద్దేశము బయలుపరిచే ప్రవక్తలు లేదు. షకీనా అనే ఒక కాన్సెప్ట్ అప్పుడు మాత్రమే వచ్చింది. దేవుడు వారితో ఏ విధంగా ఉన్నాడు అనే ఆ కాన్సెప్ట్ అప్పుడు వచ్చింది. దేవుని స్వరము వినడానికి మనుషులు ప్రాకులాడుతూనే ఉన్నారు. మరి ప్రవక్త అయిన ఏలియా దేవుని స్వరము, మిక్కిలి నెమ్మలైన స్వరము అప్పుడు విన్నాడు. హీ డిడ్ంట్ హియర్ when there was పెనుగాలి ఉన్నప్పుడు తను వెళ్ళలేదు. తను కోరుకున్న ఫ్రేమ్వర్క్ లో దేవుడు మాట్లాడలేదు కాదు. హీ హ్యాడ్ టు వెయిట్. సో దేవుడు మనతో ఎట్లా మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకుంటే మనకు కావలసినట్లు ఆయన మాట్లాడుకోవచ్చు. నీవు నేను ఆశించినట్లు ఆయన మాట్లాడకపోవచ్చు. మిక్కిలి నిమ్మడైన స్వరముతో ఆయన మాట్లాడవచ్చు. బట్ వీ హ్యావ్ టు బి రెడీ టు లిసన్ టు దట్ వాయిస్. యోహాను సువార్తలో మనం చదువుకున్నామండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 22వ వచనం. ఆలయ ప్రతిష్ఠ పండుగ మరి అక్కడ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలం అనే మాట మనం చూస్తాం. ఆలయ ప్రతిష్ఠ పండుగ. డూ యు నో వాట్ దట్ ఫెస్టివల్ ఈస్? ఆ ఫెస్టివల్ని హనుక్కా ఫెస్టివల్ అంటారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ జాన్ మెన్షన్స్ దట్ వర్డ్ దేర్. ఆలయ ప్రతిష్ఠ పండుగ. నేను దేనికి చెప్తున్నానంటే, ఆ ఫెస్టివల్ ఓల్డ్ టెస్ట్మెంట్ ఇప్పుడు మలాకీకిను మత్తయి సువార్తకు మధ్యలో 400 సంవత్సరాలు. అంటే BC 400 దగ్గర గాడ్ స్టాప్ స్పీకింగ్ టు ఇజ్రాయెలిట్స్. ఆ తర్వాత 400 ఇయర్స్ ఆగిన తర్వాత మత్తయి సువార్త నుంచి యేసు ప్రభు యొక్క జన్మం గురించి మనం చూస్తాం. ఈ పీరియడ్ మధ్యలో దేవుని వాక్యం రాలేదు, ఎక్సెప్ట్ డ్యూరింగ్ దట్ ఫెస్టివల్. ఆ హనుక్కా ఫెస్టివల్ ఏంటంటే, అప్పుడు ఉన్న ఆ ఎంపరర్ మీద తిరుగుబాటు చేస్తూ మెకబియన్ రివోల్ట్ అని ఒకటి జరిగింది. కారణం ఏంటంటే, జ్యూస్ యొక్క రిలీజియస్ యాక్టివిటీస్లో ఆయన ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు యూదులంతా తిరుగుబాటు చేసి విజయం సాధించినప్పుడు చాలా ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, ఆ విజయాన్ని కమెమరేట్ చేస్తా ఈ ఫెస్టివల్ ఇన్స్టిట్యూట్ చేశారు. 165 ఇయర్స్ బిఫోర్ జీసస్ వాజ్ బోర్న్. ఆ ఫెస్టివల్ రోజు ఒక అద్భుతం ఒకటి జరిగింది. ఏంటంటే, ఇట్లాగే ఇజ్రాయెల్ టెంపుల్లో కూడా మెనోరా ఉంటుంది కదండి, స్టాండ్ ఆఫ్ క్యాండిల్స్. మొదటి రోజు తీసుకెళ్ళి ఆ క్యాండిల్, ఇప్పుడు దీంట్లో కూడా ఆయిల్ ఉంటుందండి. క్యాండిల్ ఆయిల్ నింపిన తరువాత క్యాండిల్స్ ముట్టించినాక, మొదటి రోజు ముట్టించారంట. ఆ క్యాండిల్స్ 8 రోజుల వరకు ఆ ఆయిల్ అయిపోకుండా క్యాండిల్స్ మండుతూనే ఉన్నాయి. And immediately they said, this is the manifestation of God. దేవుని యొక్క కార్యము, దేవుని యొక్క మహాద్భుత కార్యము ఆ రోజు మోషే రోజులో మనం ఎట్లా చూసామో అది ఇది అని చెప్పి ఆ సన్నివేశాన్ని పురస్కరించుకొని ఆలయ ప్రతిష్ఠ పండుగ అని వాళ్ళు చేసుకుంటారు. అప్పటికి వాస్తవంగా సొలొమోను కట్టించిన దేవాలయం ఒకసారి పడవేయబడింది. యాంటియోకస్ ఎపిఫానీస్ అనే చక్రవర్తి ఏం చేశాడంటే, యూదులకు అతి హేయమైన పంది అనే ఆ జంతువుని తీసుకొచ్చి దేవాలయం బలిపీఠం మీద బలిచ్చాడు.
దేవాలయ బలిపీఠం మీద బలిచ్చాడు. అప్పుడు కనుక న్యూ టెస్టిమెంట్ రాసి ఉంటే మనమైతే యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చేస్తుందని వాస్తవంగా మనం భావించాము. పందిని ఇటువంటి హేయమైన వాటిని దాని మీద బలించి దేవాలయపు వస్తువులని అపవిత్రపరిచిన తరువాత దాన్ని చూసి యూదులు ఓర్చుకోలేక దే వెంట్ అండ్ స్టార్టెడ్ ఫైటింగ్ అగెయిన్స్ట్ ద ఎంపరర్. వాళ్ళకి విజయం కూడా వచ్చింది. ఆ విజయాన్ని పురస్కరించుకొని ఆ కొవ్వొత్తులు ఆరిపోని ఆ సన్నివేశంలో యేసుప్రభు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆ పండుగ మీకు గుర్తే కదా, ఆ రోజు దేవుడు అద్భుతాలు చేసినప్పుడు మీరు చూశారు కదా, ఒక్క రోజుకి ఆయిల్ పోస్తే 8 రోజులు అది ఆయిల్ పూర్తి అవ్వకుండా మండిందని ఆ పండుగని మీరు 8 days సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా. ఆ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకే కదా మీరు ఇప్పుడు వచ్చింది. యు ఆర్ స్టిల్ థింకింగ్ ఆఫ్ దట్ వర్క్ విచ్ గాడ్ డిడ్ 165 years బ్యాక్. కింద మాట మనం చూస్తాం. కింద మనం ఏం చూస్తామంటే, అప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను మంటపం మీద తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగాయి. ఎంతకాలం నీవు మమ్మల్ని సందేహపెడతావు? నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టంగా చెప్పు. అందుకు యేసు, మీతో చెప్పిన కానీ మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. వాట్ ఐ డిడ్ 165 years బ్యాక్ పోసిన నూనె అయిపోకుండా 8 రోజులు మండిన ఆ క్యాండిల్స్ చూసి పండుగ చేసుకోవడానికి మీరు వచ్చారు కదా. నా మీద విశ్వాసం లేకపోయినా ఈ క్రియలను చూసినా నన్ను నమ్మండి అని వారితో చెప్తున్నాడు. సో జీసస్ స్ప్లిట్స్ అప్ ద పీపుల్. క్రియలు చూసి నమ్మేవాళ్ళు ఒకళ్ళు, యేసు ప్రభుని వెంబడించేవాళ్ళు ఒకళ్ళు. మరి ఆ దేవాలయంలో ఎప్పుడో దేవుడు చేసిన అద్భుతాన్ని చూసి మీరు వచ్చారే, అంతకంటే అద్భుతాలు నేను మీ ముందు చేస్తున్నాను కదా. కుంటి వాళ్ళకి చూపించాను కదా, గుడ్డి వాళ్ళకి నేను ఇచ్చేస్తున్నాను కదా. ఈ కార్యం చూసి నన్ను నమ్మండి. మీరు ఇంకనూ నా గొర్రెల్లో చేరిన వారు కారు కనుక అనే మాట మనం చూస్తాం. అయితే మీరు నా గొర్రెల్లో చేరిన వారు కారు కనుక మీరు నమ్మరు, కానీ మీరు సూచక్రియలు చూసి అయితే నమ్ముతున్నారు. యూ బిలీవ్ బికాస్ ఐ డిడ్ సంథింగ్ గ్రేట్. You believe because 165 years back something happened. అందుకని మీరు సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ నిన్న మొన్న నేను గుడ్డి వాళ్ళు లేకపోతే మీరు దాన్ని సెలబ్రేట్ చేయలేరా? చేయకపోగా మీరు నన్ను చంపడానికి వచ్చారా అనే మాట మనం చూస్తున్నాం. సో మై షీప్ షల్ హియర్ మై వాయిస్. నా గొర్రెలు నా స్వరము వింటాయి, కానీ నేను చేసిన పనులు చూసి నన్ను వెంబడింపవు అనే మాటను యేసు ప్రభు స్ట్రెస్ చేస్తున్నారు. యేసు ప్రభు అక్కడ ఒక్కడికి చెప్తున్నట్టు మనకు అర్థమవుతుంది. మై షీప్ షల్ హియర్ మై వాయిస్. నేను నా గొర్రెలకు జీవం పెడుతున్నాను. నా గొర్రెలు నా స్వరం ఎందుకు వింటాయంటే అవి నశించిపోవు. నా స్వరం వింటాయి కనుక దే షల్ నెవర్ పెరిష్. ఎవడు వాటిని అపహరించలేడు. ఎంత సెక్యూరిటీ అంటే ఎంత సెక్యూరిటీ. ఇక్కడ సెక్యూరిటీని యేసు ప్రభు డబుల్ చేసినట్టు మనం చూస్తుంటాం. ఆ వాక్యాన్ని మనం కనుక మనం ధ్యానం చేస్తే ఎట్లా డబుల్ చేశాడంటే, నా చేతిలో నుండి ఎవరు అపహరింపలేడు. ఆ తర్వాత కింద వచనాల్లో ఇచ్చినవాడు నా తండ్రి గనుక, నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవరు అపహరింపలేడు అనే మాట మనం చూస్తున్నాం. ఒకసారి నేను మీతో చెప్తున్నాను, ట్రై టు ఇమాజిన్. దేవుని గొర్రెగా మనం చిత్రీకరించుకుంటే యూజువల్గా మనం ఏం చేస్తామంటే, అబ్బా దేవుడు ఎంత గొప్పవాడు, గాడ్ ఈజ్ స్ట్రాంగ్, గాడ్ క్రియేటెడ్ ఎవ్రీబడి, గాడ్ క్రియేటెడ్ ద హోల్ యూనివర్స్, సో నేను ఆయన మేపడి గొర్రెని అని నేను విశ్వసిస్తున్నాను అనుకోండి. ఇఫ్ వీఆర్ బిలీవింగ్ దట్ వే, ఇట్ ఇస్ ట్రూ. దేవుడు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా, నేను ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా, గాడ్ ఈజ్ స్ట్రాంగ్, గాడ్ ఈజ్ సావరెన్, గాడ్ కెన్ డూ ఎనీథింగ్. మనం చెప్పనక్కర్లేదండి. యేసు ప్రభు అంటాడు, మీరు కాకపోతే ది స్టోన్స్ విల్ షౌట్ అనే మాట చెప్తున్నాడు. మనం చెప్పినా చెప్పకపోయినా పక్షులు, సర్వ సృష్టి, దే ఆర్ ప్రైజింగ్ గాడ్ ఫర్ గాడ్స్ గ్లోరీ. దేవుని మహిమను సర్వ సృష్టి ప్రకటిస్తానండి. బట్ వాట్ వీ హ్యావ్ టు సీ హియర్ ఇస్, ఆయన చేతిలో, యేసు ప్రభు యూజెస్ దట్ ఇమేజ్, ఆయన చేతిలో గొర్రెలు, ఆయన చేతిలో గొర్రెలు. ఒకసారి దేవుని చేతిలో ఉన్న గొర్రెగా మిమ్మల్ని మీరు ఇమాజిన్ చేసుకోవాలని నేను కోరుచున్నాను. ఆయన చేతిలో గొర్రె. వాట్ కైండ్ ఆఫ్ షీప్ ఆర్ వి? దేవుని చేతిలో ఉన్న గొర్రె మనం ఎట్లాంటి వారు? ఆర్ వి రిఫ్లెక్టింగ్ ద గాడ్ వి సీ?
మనము ఆరాధించే దేవుణ్ణి మనము రిఫ్లెక్ట్ చేస్తూ ఉన్నాము. ఆయన స్వరాన్ని మనం వింటున్నాం. నా చేతిలో గొర్రెలు, ఆయన మేపడి గొర్రెలు, ఆయన స్వరము వినేడి గొర్రెలు. ఎంత ఆశీర్వాదకరమైన మాట. దేవుడి చేతిలో ఉన్నాడు. దానికి ఉన్న డబుల్ సెక్యూరిటీ ఏంటంటే, నా చేతిలో నుండి ఎవడు వినిపించలేడని చెప్తూ, నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుంచి ఎవరు వినిపించలేడు. యేసు ప్రభు చెయ్యి, దానికి తోడు తండ్రి చెయ్యి, నా చెయ్యి నా తండ్రి చెయ్యి, రెండు పట్టుకొని యేసు ప్రభు చెప్తున్నాడు. చెప్పి కింద స్టేట్మెంట్ చేస్తున్నాడు, నేను తండ్రి ఏకమయ్యాను. I and my Father are one and you are in our hands. మీరు నా చేతిలో ఉన్నారు. పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలైతే తండ్రి అయిన దేవుడు ఏ రకంగా మాట్లాడాడో వినగలిగారు. సమూయేలు కానివ్వండి, ఏలియా కానివ్వండి, ఎవరన్నా కానీ they were able to hear the voice of the Lord even in the absence of the shepherd. యేసుక్రీస్తు వారి ముందు లేకపోయినా కానీ దేవుని స్వరము వినట వాళ్ళకు వచ్చేసింది. ఇది వాళ్ళకు వచ్చేసింది. యేసుక్రీస్తు శిష్యులకు కూడా యేసు ప్రభుని వెంబడించిన వచ్చేసింది. కారణం ఏంటంటే చెప్పమంటారా? ఇదిగో నాయన, నువ్వు ఆ చెట్టు కింద ఉండగానే నేను చూశాను, వచ్చేసాయి అని చెప్పగానే అతనే వచ్చేసాను. బాప్తిసం ఇచ్చి యోహాను, ఇదిగో లోక పాపలు మోసుకొని పో దేవుని గొర్రె పిల్లని చెప్పగానే ఇంకో శిష్యులు వచ్చి జాయిన్ అయ్యారు. ఇట్ వాస్ వెరీ ఈజీ ఫర్ దెమ్ టు ఫాలో జీసస్ వెన్ హీ వాస్ అలైవ్. బట్ నౌ జీసస్ ఈస్ టీచింగ్ దెమ్ హౌ టు హియర్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ ఇన్ హిస్ అబ్సెన్స్. యేసు ప్రభు సజీవంగా లేనప్పుడు, వారి ముందు లేనప్పుడు, క్షమించండి, సజీవంగా అంటే ఫిజికల్గా వారి ముందు లేనప్పుడు దేవుని స్వరం ఎట్లా వినాలా అన్నది యేసు ప్రభు తన శిష్యులకు నేర్పిస్తున్నాడు. ఆయన నేర్పిస్తున్నప్పుడు దీస్ పీపుల్ గాట్ కన్ఫ్యూజ్. ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఎందుకు భయపడతారు? నా స్వరము వినలేనని మీరు ఫీల్ అవుతున్నారు? నా గొర్రెలు ఎప్పుడు నా స్వరము వింటాయి. మై షీప్ షల్ ఆల్వేస్ హియర్ మై వాయిస్. మై షీప్ షల్ ఆల్వేస్ హియర్ మై వాయిస్. అవి నన్ను వెంబడిస్తాయి అండ్ దే ఆర్ సెక్యూర్ బికాస్ ద ఫాదర్ అండ్ ఐ ఆర్ వన్. ఇద్దరం కలిసి మా చేతుల్లో వాటిని పెట్టుకొని ఉన్నాం, మా చేతుల్లో వాటిని పట్టుకొని ఉన్నాం అని చెప్తున్నాను. ఎంత ఆధిక్యత! లుక్ ఎట్ యువర్ సెల్ఫ్స్. మీ వైపు మీరు చూసుకోండి, దేవుని చేతిలో ఉన్న గొర్రెలాగా. దేవుని వైపు చూడొద్దు, మీ వైపు మీరు చూసుకోండి. God is always strong whether we look at God or not. It is given. We don't want to argue about that, but we have to look at ourselves. దేవుని చేతిలో ఉన్న గొర్రెగా, నేను దేవుని కుమారుని, దేవుని గొర్రెని. షుడ్ ఐ ల్యాక్ సంథింగ్? నా జాబ్ సెక్యూరిటీ, షుడ్ ఐ ల్యాక్ దట్? ఇదిగో నా జీవితంలో ఇంకో ఏరియా ఆఫ్ ఆస్పెక్ట్ లో నేను షుడ్ ఐ ల్యాక్ దిస్? నేను కనుక లేని వాళ్ళకుంటే am I representing the true God as his sheep? ఆ దేవాది దేవుని గొర్రెగా నేను రిప్రజెంట్ చేస్తున్నానా అంటే లేదు. when we can truly represent our shepherd is ఎప్పుడంటే, దేవుని గొర్రెగా నిన్ను నీవు చూసుకున్నప్పుడు, దేవుని చేతిలో నేను ఉన్నానని నేను చూసుకున్నప్పుడు, మనల్ని మనం గుర్తెరిగినప్పుడు, we will walk with confidence. ఏ సమస్య అయినా, ఏ ఇబ్బంది అయినా, we will look at ourselves as the sheep of God and then we will hear the voice. మనల్ని మనం చూడటం, దేవుని బిడ్డగా మనం చూడటం, దేవుడు మేపడి గొర్రెలుగా మనల్ని మనం చూసుకోవటం మనం నేర్చుకోవాలి. We have to see ourselves as if we are in the hands of God. మీరు గుర్తుంచుకోండి, దేవుని చేతిలో ఉన్న గొర్రె ఏదైనా చచ్చు గొర్రె ఉంటుందా? మీరు ఆలోచించుకోండి మీ మనసుతో. ఈజ్ దేర్ ఎ షీప్ విచ్ ఈస్ వీక్ అండ్ వెరీ సిక్ ఆర్ సంథింగ్? దేవుని చేతిలో ఉన్న గొర్రె ఏదైనా పాడుబడిన గొర్రె ఉంటుందా? అటువంటి గొర్రెల్ని ఆయనకు బలి ఇవ్వడానికి ఆయన యాక్సెప్ట్ చేయలేదే. బట్ ఇఫ్ వి ఇమాజిన్ అవర్ సెల్ఫ్ యాజ్ a sheep in the hands of the Father and the double security, both Jesus and the Father, we will walk in confidence. చచ్చు గొర్రెలు కానీ, అసమర్థత లేకపోతే చేతగాని వారిలో కానీ మనం we will be bold, we will walk in confidence. దేవుని వైపు చూస్తూ, ఆయన స్వరము వింటూ, వెంబడిస్తూ, we will be like conquerors. విజయం ఇచ్చే యేసుక్రీస్తు వైపు మనము, దేవుడు మనకు విజయం ఇస్తాడన్న నమ్మకంతో మనం ప్రయాణం చేస్తాం. కారణం ఏంటంటే, మనం ఎవరి చేతిలో ఉన్నామంటే, వీఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ అ విక్టోరియస్ లార్డ్. మనకు జయము పొందిన యేసు ప్రభు చేతిలో మనము ఉన్నాం కాబట్టి, లెట్ us start looking at ourselves.
Let us hear the voice of our Lord and build in confidence and faith. దేవుని చేతిలో నేను ఉన్నాను, దేవుని చేతిలో నేను రూపొందించబడి ఉన్నాను, దేవుని చేతిలో నా అరచేతులు మిమ్మల్ని చెక్కుని ఉన్నానని కూడా పాత నిబంధన మనం చూస్తాం. దిస్ ఇస్ నాట్ ఎ న్యూ ఇమేజరీ, బట్ జీసస్ సేస్, నా చేతికి ఇచ్చిన వాడు తండ్రి అయిన దేవుడు, అందరికంటే గొప్పవాడు కనుక ఇంకా ఎవరు నా చేతిలో నుండి అపహరింపలేడు, ఎవరు నా చేతిలో నుండి ఈ గొర్రెను అపహరింపలేడు. ఈ మాటలు మనం చెప్పగానే థింక్ అబౌట్ సాల్వేషన్, నా రక్షణ గురించి అని మనం ఆలోచిస్తాం. దయచేసి డోంట్ స్ప్లిట్ ద సాల్వేషన్ ఇంటూ స్పిరిచువల్ అండ్ లోకల్. అది హీబ్రూ కాన్సెప్ట్ కి పక్కా వ్యతిరేకం. హీబ్రూస్ విల్ సీ ఎవ్రీథింగ్ యాజ్ ఎ హోల్ యూనిట్. ఒక మనిషి సమృద్ధిగా ఉన్నాడంటే సోల్, స్పిరిట్ అండ్ బాడీ, ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీట్ యూనిటీ. దేవుని చేతిలో ఉన్న గొర్రెగా, మరి కుమారుడు తండ్రి కలిపి పట్టుకున్న గొర్రెగా, ఒక హెల్దీ గొర్రెగా, దేవుని స్వరము వినే గొర్రెగా మనల్ని చేయాలని ఆ తండ్రి అయిన దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని చేతిలో బలమైన గొర్రెగా, జీవం కలిగిన గొర్రెగా ఉండటానికి నీవు నేను తీర్మానించుకుందామా? దయచేసి తలలో ఉంచని ప్రార్థన చేసుకుందాం. ఇదిగో మా గొప్ప దేవ, మా తండ్రి, help us to imagine ourselves as sheep in the mighty hands of our Lord. ఇదిగో నాయన మా ప్రభువా, నీవు రూపించబడిన గొర్రెలుగా, నీ స్వరము వినే గొర్రెలుగా మా తండ్రి, లోకంలో మేము సమస్యలను, ఇబ్బందులను ఎదుర్కొన్నప్పుడు మా తండ్రి, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, ఇదిగో నేను లోకమును జయించి ఉన్నాను అని మీరు చెప్పిన వాగ్దానం గుర్తు చేసుకొని, నీవు మేపడి గొర్రెలుగా మేము ముందుకు ప్రయాణం చేయడానికి నీ శక్తిని మాకు దయచేయమని, నీ ఆత్మ నడిపింపును మాకు దయచేయమని, ఇదిగో మా ప్రభువా, ప్రవక్తలకు నీ స్వరము వినిపించిన ఆ విధంగా నీ శిష్యులకు ఏ విధంగా వినిపించడానికి నీవు ట్రైనింగ్ ఇస్తున్నావో మా తండ్రి, మేము కూడా నీ స్వరము వినటానికి సహాయం చేయండి. మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మన హృదయములకు, మన తలంపులకు కావలేండుగాక. ఆమేన్.